నాకు తెలిసినే ఆ సమయంలోకి వెళ్ళడం నీకు అంత తేలిక కాదు. కానీ ఇది చెప్పడం నాకు చాలా ముఖ్యం. దానికంటే కూడా చాలా ముఖ్యమైనది. నిన్ను సారీ అడగాలి. నీ మనస్సును బాధ పెట్టినందుకు సారీ. మత్తులో తప్పుగా మాట్లాడినందుకు సారీ. మన ఇంట్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ రోజున జరిగిన కాండకి దానికి కూడా నేను సారీ. నేహా మీద నేను వేసిన పందెంలో గెలిచాను. జరిగిన వాటన్నిటికీ సారీ. దీనివల్ల ఇంతైనా బాధ కలిగి ఉంటే చాలు చాలు సంజు, ఇక చాలు. నాకు తెలుసు నన్ను క్షమించడం అంత సులభం కాదని. చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు నీకెప్పుడు అన్యాయమే చేశాను. కొన్ని ఎలాంటి తప్పులు అంటే వాటి గురించి నీకు అసలు తెలియదు కూడా. తాగుడు మత్తులో నేను చేసిన తప్పులకి వాటికి క్షమాపణ అడిగే హక్కు కూడా లేదు. కానీ నేను ప్రామిస్ చేస్తున్నాను, నేను మాట ఇస్తున్నాను, ఇవాల్టి నుండి నేను మద్యాన్ని నేను దాన్ని కనీసం ముట్టుకోను. నిజంగా అమ్మ మీద ఒట్టు. నేహా, అజయ్, మ్యాగజైన్ చదివాను కొద్దిసేపు అయినా సరే సామాన్య ప్రయాణంలో ప్రత్యేకమైన వ్యక్తులు కలుస్తారు అని. హలో. నమస్తే. నమస్తే అంకుల్, నేను అజయ్ని మాట్లాడుతున్నాను. నమస్తే అజయ్ బాబు, ఎలా ఉన్నావు? అవును, నేను అదే నిజానికి ఈరోజు నేను నేహా చదువు చెప్పడానికి సాయంత్రం 7 గంటలు రావాల్సింది కదా, అది నేను రాలేకపోతున్నాను. నానమ్మ తాతయ్యని చూడడానికి ఊరు వెళ్తున్నాను. రావడం ఆలస్యం అవుతుంది. ఇది చెప్పాలని ఫోన్ చేశాను. దయచేసి మీరు నేహా చెప్పండి, తను అసలు కంగారు పడవద్దని. నేను వచ్చాక ఎక్స్ట్రా టైం తీసుకుని ఇవన్నీ కవర్ చేయిస్తాను. థ్యాంక్ యూ బాబు. మంచి సంస్కారం ఉన్న అబ్బాయిలను చూస్తుంటే అనిపిస్తుంది ఈ తరంలో ఇంకా ఆశ మిగిలే ఉందని. థ్యాంక్ యూ అంకుల్. అంకుల్, అది నేహాతో మాట్లాడచ్చా? నా ఉద్దేశం, ఒకవేళ తనకి లాస్ట్ చాప్టర్లో ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను, అందుకే అడుగుతున్నాను. తను ఇప్పుడే ఆలీతో మార్కెట్కి వెళ్ళింది. తను రాగానే వెంటనే నీతో మాట్లాడిస్తాను. సరే సరే అంకుల్, థ్యాంక్ యూ. నమస్తే అంకుల్. నమస్తే బాబు. కంట్రోల్ అజయ్, కంట్రోల్. నేను ఆ దేవుడిని కోరుకునేది ఒక్కటే, మా అజ్జుకి ఏ అమ్మాయి నచ్చినా తను మా ఇంటిని కలిపి ఉంచేది కావాలి. మనందర్నీ ఒక కుటుంబంగా కలిపేలా ఉండాలి. నా కొడుకుల మధ్య ప్రేమకు కారణం అవ్వాలి, గోడలా కాదు. అజయ్లో ఒక రకమైన ప్రత్యేకత ఉంది. మాటల్లో నిజాయితీ, కళ్ళలో సత్యం. తన నవ్వు అందరితో కలిసిపోవడం చూస్తే హాయిగా ఉంటుంది. నువ్వెందుకు అంతలా నవ్వుతున్నావు? మన నేహ గురించి ఆలోచిస్తున్నా. తను చదువుకుంటోంది. తనకి సంబంధం చూసే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అబ్బాయి నాకు అజయ్లా ఉండాలి. ఏం ఆలోచిస్తున్నావు నేహ? స్నేహంలో సారీ ఉండదు, థ్యాంక్ యూ ఉండదని తెలుసు. కానీ నేను ఈరోజు నీకు రెండూ చెప్పాలనుకుంటున్నాను. సారీ అయితే చెప్పేశాను. ఇప్పుడు థ్యాంక్ యూ. దీన్ని నువ్వు తర్వాత నిదానంగా చదువు. ఒకవేళ నీకు రైటింగ్ అర్థమైతే ఇప్పుడు నేను నేరుగా అసలు విషయానికి వస్తాను. దేనికైతే ఈరోజు నేను స్పెషల్గా నిన్ను ఇక్కడ పిలిచాను,
నీకు తెలుసా నేహ, మనమిద్దరి మనసులోని మాటను మన భావాలు చెప్పాం, కానీ వేరు సమయాల్లో చెప్పాం. ఇక మనమిద్దరం 3 మ్యాజికల్ వర్డ్స్మే ఒకేసారి ఒకరికొకరం చెప్పుకుందాం. 3 మ్యాజికల్ వర్డ్స్తో ఈరోజు మన బంధం మీద ఒక ముద్ర వేసేద్దాం. నీకు తెలుసా నేహ, ఇది ఉంగరం మాత్రమే కాదు, ఇది నా ప్రేమ, ఇది నా హృదయం, ఇది నా ఫీలింగ్. సారీ. N for Neha. రా నేహ, ఈరోజు మనమిద్దరం ఒకటవుదాం. నువ్వు నాదాని బాబు, నేను మనస్ఫూర్తిగా నీ వాడిని. మన కేజీ నుండి ఇప్పటి వరకు, ఇంకా ఇప్పటి నుండి ఎప్పటికీ ఎల్లప్పుడూ. నేహా, I love you. ఏమైంది నీకు? నా ప్రేమ నచ్చలేదా మరి? లేదా నేను ప్రపోజ్ చేసిన పద్ధతి నువ్వు వద్దని తల ఎందుకు ఊపావు? ఈ బంధానికి నా సమాధానం నో సంజు. ఎందుకంటే ఇప్పుడు మా నాన్నగారి కలను నెరవేర్చాలి. ఇప్పుడు నేను ప్రేమలో ముందుకు వెళ్ళాలనుకోవటం లేదు. ప్రేమ అని ఏ సంబంధంలోనూ ఉండను. నాకు తెలుసు నేహ, నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, నీ మనసు నొప్పించాను, నాకు తెలుసు. నువ్వు దానికి బదులుగా ఇలా మాట్లాడి నన్ను బాధ పెడుతున్నావా? అలా అనకు నేహ. మా అమ్మ ఏం చెప్తుందో నీకు తెలుసా? మా అబ్బాయిలందరం బయటికి ఎంత స్ట్రాంగ్గా కనిపించినా లోపల మాత్రం మేము అమ్మాయిల కంటే చాలా బలహీనంగా ఉంటాం.
ఒకవేళ ఏ విషయంలోనైనా నా పైన నీకు కోపం ఉంటే, నా మీద అలిగితే, అయితే నన్ను బెల్ట్తో కొట్టు, నన్ను బాగా చితక్కొట్టు, ఎంత కావాలంటే అంత గొడవపడు, కానీ వద్దు అని చెప్పకు. నీ సంజు చచ్చిపోతాడు నువ్వు లేకుండా. నేహ, ఏమైంది నీకు? నీకు గుర్తుందా, ఒకరోజు నువ్వే నాతో అన్నావు కదా, నేనే నీ మొదటి ప్రేమనని. మరి ప్రేమైంది నేహ? అవును సంజు, నేను అన్నాను. అవును, నేను ఒప్పుకుంటున్నాను, నువ్వే నా మొదటి ప్రేమవని. ఆ మొదటి ప్రేమ ప్రతి మనిషి జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రత్యేకంగా ఉండేది. అది ప్రపంచంలో వేరేలా ఉంటుంది. మన మనసులో పుట్టే తొలి ప్రేమ అలాగే జీవితంలో ఒక్కసారే కలుగుతుంది. నాకు ఇది కూడా తెలుసు సంజు, మొదటి ప్రేమని మనం మర్చిపోలేం, అలాగే దాచుకోలేం. పూర్తిగా మర్చిపోవడం అసాధ్యమే. ఇక నన్ను బాధ పెట్టిన విషయానికి వస్తే, నువ్వు ఇప్పటికే చాలాసార్లు ముక్కలు చేశావు. పంచమడి పందెం గొడవ తర్వాత అయితే నాకు పూర్తి నమ్మకం పోయింది. అప్పుడే మొదటిసారిగా ప్రేమ అని గులాబీ అద్దాలు నా కళ్ళ నుంచి తొలగిపోయాయి. మొదటిసారి నాకు జీవితంలోని చేదు నిజం కనిపించింది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఫ్యామిలీ, నా బంధువులు, నా స్నేహితులు, నా కలలు, నా పంతం, నా సంతోషాలు, నా ఆరోగ్యాన్ని పక్కన పెట్టాను. నీ వెనకాలే తిరుగుతూ ఉన్నాను. నీ మాయలు నన్ను నేను మోసం చేసుకుంటూ ఉన్నాను. అయితే అందులో నీ తప్పేం లే సంజు. నువ్వు ఇవన్నీ చేయమని నన్ను అడగలేదు. కానీ ఇక చాలు. ఇప్పటి నుండి నేను ఎవ్వరి కోసం పరిగెత్తను. నా కళ్ళల వెనుక పరిగెత్తుతాను. ఇక నా వల్ల కాదు ఇవన్నీ. అవ్వదు. ఆలీ నాతో అన్నాడు, నేహ, ప్రేమలో పడటం ఆపి నీ జీవితంలో పైకెదగడం మొదలుపెట్టు. ప్రేమించడానికి జీవితం అంతా ఉంది, కానీ జీవితంలో ఏదైనా సాధించడానికి, నీ కలలు నిజం చేసేందుకు ఇదే సరైన టైం. ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. సంజు, నువ్వు నన్ను వదిలి వెళ్ళిన చోటు నుండి ఇప్పుడు నేను అక్కడి నుంచి చాలా ముందుకు వెళ్ళిపోయాను. నేను అన్నీ మర్చిపోయి కింద పడ్డం, తడపడ్డం వదిలేసి నన్ను నేను సర్దుకుని జీవితంలో ముందుకు సాగిపోతున్నాను సంజు. ఇక వెనక్కి తిరిగి చూడాలలేదు. ఇప్పుడు పూర్తిగా మలుపు దాటి నిలబడ్డాను. ఇప్పుడు నాకిది స్పష్టంగా తెలిసింది. నువ్వు లేని నేను ఎంత ఖాళీగా ఉన్నానో తెలుసా? నువ్వు మళ్ళీ తిరిగి వస్తావన్న తెలియదు కదా సంజు. నా కల ఎప్పటికీ నిజం కాదని నేను కానీ అనుకున్నాను. నేహ, ఆ కళ ఇప్పుడు నిజమైంది. నేను మళ్ళీ నీ జీవితంలోకి వచ్చేసాను కదా. చాలు, ఇక చాలు సంజు. ఇప్పుడు నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. కావాలని అనుకుంటున్నా. ఎప్పటికీ ఇలా. ఇక మనం కలవడం కుదరదు సంజు. నేను నీ మొదటి ప్రేమగా ఉన్నప్పుడు
నువ్వు నా తొలి ప్రేమవైనప్పుడు మరి సమస్య ఏంటి? చూడు నేహ, నేను చెడ్డవాడివి అని తెలుసు. నా ప్రవర్తన తప్పు కావచ్చు, కానీ నా ఉద్దేశాలు కాదు. మనం ఇద్దరం చిన్నప్పటి నుంచి స్నేహితులం. నేనెప్పుడు నీకు తోడుగా ఉన్నాను. నాలో ఏదో ఒక మంచి ఉండే ఉంటుంది కదా. కాలేజీలో నిన్ను ర్యాగింగ్ ఉండి కాపాడాను. పంచమడిలో అబ్బాయిలతో నీ కోసం గొడవ పట్టాను. నీ కోసం న్యూస్ పేపర్ గొడవలో నేను అమ్మాయి గెటప్లో వచ్చాను. నీ కళ నెరవేరాలని అజయ్ అన్నయ్యను మీ ఇంటికి సీఏ చదువు చెప్పడానికి పంపించాను. నీకెందుకు నేహ నాలో చెడు మాత్రమే కనిపిస్తుంది? నేనేం ఫీల్ అవుతున్నానో ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నేనేదైతే ఫీల్ అవుతున్నానో, చిన్నప్పటి నుండి నువ్వు నన్ను మార్చాలనుకున్నావు. నేను మీకోసం మారిపోయాను. మరి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు? నేహ, నిజం ఏంటంటే నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. సంజయ్ త్రిపాఠికి మొదటి ప్రేమ అయిపోయావు నువ్వు. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. నువ్వు నా గురించి ఏమనుకున్నావో, నువ్వేం వినాలనుకున్నావో అదే మాట్లాడుకున్నాను. మరి ఎందుకు నా ప్రేమని కాదంటున్నావు? ప్రాబ్లం ఏంటి మిహా? ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం నువ్వే సంజు. నాది నేను చేశాను. ఈరోజు నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు, కానీ నీ దృష్టి మాత్రం ఈ నేను పైనే ఉంది. నీకు ఆశ్చర్యంగా ఉంది కదా సంజు? నేహ నేను అనే అహంకారాన్ని వదిలి ఎలా వెళ్ళగలదు అని కదా. చిన్నప్పటి నుంచి మన ఇద్దరి మధ్య నువ్వు మాత్రమే ఉన్నావు. ప్రతి మాటలో, ప్రతి పంతంలో ఎప్పుడు నువ్వే గెలిచావు సంజు. నేనెప్పుడు ఓడిపోతూనే వచ్చాను. అప్పుడు నేను నీ దగ్గర నా ప్రేమ కోసం వచ్చినప్పుడు నువ్వు ఒక్క క్షణంలో కాదన్నావు. నో చెప్పటానికి ఎన్నో దారులున్నాయి సంజు, కానీ నేను ఎలా ఫీల్ అవుతాను అని నువ్వు పట్టించుకోలేదు. నాకెలా ఉంటుందో. ఈరోజు నేను నీకు ప్రేమగా, పద్ధతిగా నా ఫీలింగ్స్ని వివరించాలని చూస్తుంటే నువ్వు అర్థం చేసుకోవడం లేదు. నేహ మీద ప్రేమ లేనప్పుడు తను నీకేమీ కాదు. మరి ఇప్పుడు అకస్మాత్తుగా ప్రేమ పుట్టగానే తనే సర్వం. ప్రేమ అనగానే నేహ కావాలనిపిస్తుంది. అది ఇన్స్టెంట్ కాఫీలా వెంటనే. ఇప్పటి వరకు జరిగింది, ముందు ముందు కూడా అదే జరుగుతుందని నాకు భయంగా ఉంది. నువ్వు మళ్ళీ అదే చేస్తావు. ఏదైతే ఇప్పటి వరకు చేశావో, నేను ఒక్కసారి తప్పు చేశాను, మళ్ళీ చేయలేను, ఇంకా భరించలేను. ప్లీజ్ సంజు, మొదటి ప్రేమ కథని ఇక్కడితో ముగించేద్దాం. होती है बार बार नम, बेखबर है वो बेकरार हम, दिल ये होता क्या तार तार कम, बेखबर है वो बेकरार हम, बेखबर है वो बेकरार हम, बेखबर है वो बेकरार हम। मोहब्बत की बातें वो करके गया, मुझे अपने जैसा बदल के
వదులు సంజు, నన్ను వెళ్ళనివ్వు, వదులు ప్లీజ్, వదులు నన్ను వెళ్ళనివ్వు సంజు, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. నేహా ప్లీజ్ నన్ను వదిలేళ్ళకు, ప్లీజ్ నేహా ప్లీజ్. సంజు అన్న ప్లీజ్ ఆగు, ప్లీజ్ ప్లీజ్. నేహ ఎంత ఇబ్బంది పడుతుందో చూడు, తన పరిస్థితి అర్థం చేసుకుని తనను వెళ్ళనివ్వు. ఇక ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేద్దాం ప్లీజ్. నేహ, నాతో స్నేహం తెంచుకోకు. నాతో స్నేహం తెంచుకోకు ప్లీజ్. స్నేహం ఎందుకు తెంచుకుంటాను? నీకు తెలుసు కదా, నేహ లేకుండా సంజు జీవితంలో ఒక ఆకు కూడా కదలదని. నాతో స్నేహం అయితే తెంచుకో కదా.